శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పుత్తడి తడి ఇసుక పైన ఒత్తులు ఇట్లుండు నన్నుచు ఒద్దిక మీరల్, నత్తలు అలలకు నేర్పునే సొత్తనుచున్ తెలుగున సొగసును తెలుగమ్మ. ఓ తెలుగమ్మ, నదీ తీరాలలో కృష్ణా, గోదావరి, తుంగభద్ర, నాగావళి, వంశధార, మంజీరా, శబరి మొదలైనటువంటి ఈ నదీ తీరాలలో పుత్తడి తడి ఇసుక పైన బంగారు రజనులాగా ఉండేటువంటి ఇసుక, అలాగే నల్లని ఒండ్రుమట్టి, ఈ ఒండ్రుమట్టి ఈ బంగారు రజను లాంటి ఇసుక కలగలిసినటువంటి ప్రదేశాలలో, ఆ నదీ తీరాలలో పుత్తడి తడి ఇసుక పైన ఒత్తులు ఇట్లుండు ననుచు ఒద్దిక మీరన్. తెలుగు భాషలో ఒత్తులు ఇలా ఉంటాయి, కావొత్తు ఇలా ఉంటుంది, గావొత్తు ఇలా ఉంటుంది, తావొత్తు ఇలా ఉంటుంది అని నత్తలు అలలకు నేర్పునే. ఆ నది నుండి వచ్చేటువంటి అలలకు ఈ ఒడ్డున ఈ నత్తలన్నీ కూడా ఈ రకమైనటువంటి ఆకృతులతో అక్కడ ఈ ఒత్తులన్నీ కూడా రాసి వాటి గమనంలోనే ఆ ఒత్తులు ఏర్పడేలాగా చేస్తాయి. చేసి సొత్తనుచున్ తెలుగున సొగసును తెలుగమ్మ. ఈ తెలుగు భాషకు ఇవే ఆభరణాలు, ఈ ఒత్తులు. ఇవి పరమానందకరమైనటువంటి శబ్దాలను వెలువరించటానికి తోడ్పడతాయి. ఈ ఒత్తులు వాటి రూపాలు ఇలా ఉంటాయి అని నత్తలు ఆ నది నుండి వచ్చేటువంటి అలలకు నేర్పుతున్నాయా అన్నట్లుగా అక్కడ వాటి గమనంతో చిత్ర విచిత్రములైనటువంటి ఆకారములతో ఈ తెలుగు భాషలోని ఒత్తులన్నిటినీ కూడా ఒక చోట ఉండేటట్టుగా అవి రూపొందించాయి. పుత్తడి తడి ఇసుక పైన ఒత్తులు ఇట్లుండు ననుచు ఒద్దిక మీరల్, నత్తలు అలలకు నేర్పునే సొత్తనుచున్ తెలుగున సొగసున్ తెలుగమ్మ. నత్తగుల్లలు కూడా ఈ ప్రాంతంలో ఈ తెలుగు నేలపై ఉన్నటువంటి నదీ తీరాలలో బ్రతుకుతున్నందుకు గాను కృతజ్ఞతాభావంతో తెలుగు భాషలో ఒత్తులు ఎలా ఉంటాయో వాటి గమనంలో అవి నేల మీద చూపిస్తూ రాసి అలలకు ఈ తెలుగు భాషలోని ఒత్తుల గురించి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మరి ఒక చిన్న కీటకం నత్తగుల్ల అనేది, ఆ నత్తగుల్ల అనేటువంటిదే తెలుగు భాష మీద మమకారం ఏర్పరచుకుని ఈ ప్రాంతంలో ఉన్న నదిలో జీవిస్తున్నందుకు గాను కృతజ్ఞతతో ఆ తెలుగు భాషలో ఉండే ఒత్తులన్నిటినీ కూడా తమ గమనంతో ఆ ఇసుక నేలలో, ఆ ఒండ్రు మట్టిలో ఆ ఒత్తుల రూపాలన్నిటినీ కూడా అవి ఏర్పడేలాగా చేసి అలలకు ఈ భాషలోని అక్షరముల ఒత్తుల గొప్పదనాన్ని తెలియజేస్తున్నాయంటే మనం బుద్ధి జ్ఞానం కలిగినటువంటి మానవులం ఈ తెలుగు భాషని ఎన్ని విధాలుగా అభిమానించాలి, ఎంతగా పోషించాలి, మన పిల్లలకు ఎలా నేర్పించాలి అనేది మనం గమనించి తెలుగు భాషా చైతన్యాన్ని మన పిల్లలకు కలిగించాలి. మన తరువాతి తరాల వారికి ఈ తెలుగు భాషలో ఉన్నటువంటి దివ్యాద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించి ఆ సరస్వతి అనుగ్రహాన్ని భావితరాల వారికి, నేటి తరాల వారికి సంపూర్ణంగా కలిగేలా తోడ్పడాలి. జై తెలుగు తల్లి.